మనం షట్టిల అనే ఒక ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ షట్టిల అనే ఏకాదశి ఏంటి? షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. సో భగవంతుడు విష్ణువు కూడా ఈ నువ్వులతోని ఆయన తపస్సు చేస్తాడు. ఎందుకని? ఈ దుర్జయ అనే వ్యక్తిని ఓడించడానికి భగవంతుడు నువ్వులతోని తపస్సు చేస్తాడు. అప్పుడు తపస్సు చేసినప్పుడు లక్ష్మీదేవి షట్టిల అనే ఒక ఆయుధాన్ని విష్ణుకి ఇస్తే విష్ణువు ఆ ఆయుధంతో ఈ యొక్క దుర్జయాన్ని చంపేస్తాడనమాట. చనిపోయిన తర్వాత అక్కడ అంతా ప్రశాంతత, పీస్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక యువతి తన దగ్గర తనము, సంపద, ధాన్యము అన్నీ ఉంటాయన్నమాట. తాను వైరాగ్యం వచ్చేసి ఈ సంపదనంతా కూడా లేకపోతే బీద వాళ్ళకి, అందరికీ, జనులందరికీ పనిచేసింది అనమాట. తన దగ్గర ఉన్నదంతా కూడా పనిచేసింది. పనిచేసిన తర్వాత తనకి కొంచెం ధాన్యం మీద తనకి కొంచెం మోహం ఉండేది. అది ఒక్కటి మాత్రం వదలలేదు. సో ఒక బిచ్చగాడు వస్తాడనమాట. ఆ బిచ్చగాడు వచ్చినప్పుడు కొంచెం భోజనం పెట్టు అని అన్నప్పుడు ఈవిడ విసుక్కొని వాడికి ఏంటంటే ఒక మట్టిని ఇచ్చేస్తుంది అనమాట. మట్టిని ఇచ్చిన తర్వాత వాడికి ఇచ్చిన తర్వాత ఇంకా తనకి అంత బాగుండదు, ఆరోగ్యం అంతా పాడైపోతుంది. చాలా ఆరోగ్యం పాడైపోతే తను అనుకుంటూ ఉంటుంది, అయ్యో నేను ధనం అంతా కూడా నేను దానం చేశాను, కానీ ఈ యొక్క ధాన్యాన్ని నేను ఎప్పుడు దానం చేయలేదు. మేబీ ఆ బిచ్చగాడికి నేను చేయలేదు కాబట్టి నాకు ఈ విధంగా జరుగుతుందో ఏమో అనుకొని ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఈ షట్టిల అనే ఏకాదశి రోజు మీరు ఒకవేళ 10 మందికి కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క దానము, ఈ యొక్క ధాన్యాన్ని మీరు పంచినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని అంటే వెంటనే ఆవిడ ఆ షట్టిల ఏకాదశి రోజు అందరికీ కూడా భోజనం పెట్టి అందరికీ చక్కగా సేవలు చేసుకుంది అనమాట. దాని తర్వాత ఆవిడకి అంతా మంచి జరిగింది, శుభం జరిగింది, ఎప్పుడు సంతోషంగా ఉండగలిగింది అనమాట. సో అంతేకాకుండా ఇది షట్టిల అన్నాను కదా. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు అనమాట. ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే భగవంతుడికి భక్తి శ్రద్ధలతోని, ప్రేమతోని ఆ భగవంతుని ఆనందింపజేయడానికి ఈ యొక్క ఏకాదశి వ్రతాలు చేస్తారు. భక్తిగా భగవంతుని యొక్క పఠనము కానీ, భగవద్గీత, భాగవతము, భగవంతుని యొక్క నామస్మరణము, పూజా పాటలు అన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు చేసేది భక్తితో. మరి కర్మకాండీలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏకాదశి కొంతమంది కోరికల కోసమో, వాళ్ళకి ఏదో కోరిక లేదు తీరడానికో, లేకపోతే ఏదైనా వాళ్ళకి లోటు ఉంటే దానికోసం చేయడము. సో అలాంటి వాళ్ళకి ఈ షట్టిల అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఏకాదశిని పిల్లలు లేని వారు కానీ, లేకుండా సంపద లేని వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఈ యొక్క ఏకాదశి రోజు 6 విధంగా ఈ యొక్క నువ్వులను దానంగా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనం పొద్దున్నే స్నానం చేస్తాం కదా, స్నానంలో కొన్ని నువ్వులు వేసి మనము ఆ నువ్వులు ఒక నీళ్ళతోని స్నానం చేయడము, లేదంటే గ్లాసులో నువ్వులు వేసుకొని ఆ రోజంతా కూడా ఆ నువ్వులు వేసుకున్న నీళ్ళతోని తాగడము. అంతేకాకుండా నువ్వులతో భగవంతునికి, ఆ విష్ణువుకి నువ్వులతో ఆరాధించడం చేయడము, మళ్ళీ బ్రాహ్మణులకి నువ్వులను దానంగా ఇవ్వడము, ఇంకా ఆ రోజు భగవంతుడికి నువ్వులతో ఏదైనా నైవేద్యంగా చేసి ఆయనకు అర్పించి అది మనం ఆ రోజు తినడము. ఈ విధంగా కొన్ని నువ్వులతోని ఏదైనా మనం చేయగలిగితే అవన్నీ చేసినట్టయితే పిల్లలు లేని వారికి తప్పకుండా పిల్లలు పుడతారని చెప్తుంది ఇక్కడ శాస్త్రాలలో. అంతేకాకుండా ఏదైనా కోరికలు తీరని వాళ్ళకి కొన్ని కోరికలు తీరుతాయి, డబ్బు లేని వాళ్ళకి డబ్బు వస్తుంది అనేసి. అంటే ఈ యొక్క షట్టిల అనే రోజు మాత్రం ఏకాదశి రోజు చక్కగా ఉదయాన్నే లేచి పూజా పాఠాన్ని చేసుకొని భగవంతుడికి నువ్వులతో నైవేద్యం అర్పించి, నువ్వులతో పూజ చేసుకొని, నువ్వులతో స్నానాలు చేసుకొని, నువ్వులకు నీళ్లు తాగుతూ ఈ యొక్క ఉపవాసం చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. కానీ భగవంతుడి భక్తులు మాత్రము, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క షట్టిల ఏకాదశిని ఆ విష్ణువుని, ఆ కృష్ణాన్ని ఆనందింపజేయడానికి చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జయ శ్రీల ప్రభుపాద की जय।